వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ చాప్టర్ వచ్చి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ అండి. ఇక్కడ మనకి దానికి సంబంధించి ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దామండి. ఆల్రెడీ మనకి లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్ ఆల్రెడీ 8th క్లాస్లో కంప్లీట్ అయింది. ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ అండి. మామూలుగా అయితే వేరియబుల్ అంటే అన్నోన్ క్వాంటిటీ అండి. అంటే మనకి తెలియని వాల్యూని మనం వేరియబుల్ అంటాం. దాన్ని మామూలుగా అయితే మనం ఎక్స్, వై, జెడ్ అలా డినోట్ చేస్తామండి వేరియబుల్స్ని. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది ఈక్వేషన్ అంటే మనకి ఎన్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు సమ్ వాల్యూకి ఈక్వల్ చేస్తే, అంటే మనకి పాలినామియల్లో మేము ఆల్రెడీ నేర్చుకున్నామండి. మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు సమ్ వాల్యూకి ఈక్వల్ చేస్తే దాన్ని ఈక్వేషన్ అంటాము. అలాగే మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ అలాగే లీనియర్ పాలినామియల్స్లో మనం లీనియర్ పాలినామియల్ గురించి తెలుసుకున్నాం. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి తెలుసుకున్నాం. అంటే పవర్ డిగ్రీ 1 అయితే దాన్ని ఏమంటామంటే లీనియర్ పాలినామియల్ అంటాము. డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటామండి. అండ్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 1 అయితే మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ అంటామండి. అంటే మనకి ఇది 2x + 3 = 0. అంటే ఎక్స్కి పవర్లో ఎంత ఉందంటే 1 ఉంది కాబట్టి మనం 2x + 3 = 0. దీన్నే లీనియర్ ఈక్వేషన్ అంటాము. అలాగే x + y + z = 0. దీన్నే లీనియర్ ఈక్వేషన్ అంటాము. అలాగే మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అయితే లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్ అయితే అంటే మనం ఇక్కడ ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ax + b = 0 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్ అంటామండి. అంటే దీనికి జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax + b = 0. ఇక్కడ x అనేది వేరియబుల్, అలాగే a, b అనేది ఇక్కడ రియల్ నెంబర్స్ అండి. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్. మామూలుగా అయితే దీనికి కూడా ఎగ్జాంపుల్ అంటే దీన్నే సింప్లెస్ట్ ఫామ్ అంటారు. 2x + 3 = 0 అండి. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ అయితే మనకి ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ax + by + c = 0. అంటే ఇక్కడ x, y అనేవి ఏంటి అంటే వేరియబుల్స్, అలాగే a, b, c అనేవి ఏంటంటే రియల్ నెంబర్స్. x, y అనేది ఏంటి వేరియబుల్స్, a, b, c బిలాంగ్స్ టు ఏంటంటే రియల్ నెంబర్స్. సాటిస్ఫైస్ ద అంటే ఇక్కడ మనకి ఏమవ్వాలంటే a² + b² ఏమవ్వాలంటే ≠ 0 అవ్వాలి. అంటే ఇక్కడ a, b ఏమో 0కి ఈక్వల్ కాదు. ఈక్వల్ అయితే మనకి ఏమవుతుందంటే a = 0, b = 0, c = 0 అవుతుంది. కాబట్టి మనకి ఏం కావాలంటే a, b ≠ 0 అండి. అంటే a² + b² ఇప్పుడు ≠ 0 రాయాలి. ఆర్ mod a + mod b ≠ 0 అవుతుందండి. అలాగే మనకి ఈ సొల్యూషన్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్, మనకి ఏదైనా లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దోస్ వాల్యూస్ వేరియబుల్స్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అంటామండి. అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే
లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏ వాల్యూస్కి అయితే వేరియబుల్ సాటిస్ఫై అవుతుందో దాన్నే మనం సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అంటాము. అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్కి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుందండి. అంటే మనం ఇక్కడ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 రాసామంటే దీనికి 2x ఈజ్ ఈక్వల్ టు 6, దాని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. అంటే ఈ xని సాటిస్ఫై చేసేది మనకి ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లో ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అలాగే లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్లో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయండి. మామూలుగా అయితే x ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే 0 ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవుతుంది. అంటే అలాగే x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. అంటే మనకి ఇప్పుడు అంటే ఇలా మన వాల్యూస్ తీసుకుంటూ వెళ్తే సో మెనీ వాల్యూస్ వస్తాయి సాటిస్ఫై అయ్యి, కాబట్టి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ అంటే మనకి గ్రాఫికల్గా ఈ లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ టూ వేరియబుల్ ఎలా రాస్తారనేది, ఏ గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్ ఈజ్ హారిజాంటల్ లైన్ ఆర్ వెర్టికల్ లైన్ అవుతుందండి. అంటే మనం గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్ ఏమవుతుందంటే హారిజాంటల్ లైన్ ఆర్ వెర్టికల్ లైన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే మనకి x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -3 అవుతుంది. ఇక్కడ మనకి గ్రాఫ్లో తీస్తే ఇక్కడ -1 -2 ఇక్కడ -3 అండి. అంటే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. కాబట్టి ఇది ప్యారలల్ టు y యాక్సిస్ వెర్టికల్ లైన్ అండి. అంటే ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ వన్ వేరియబుల్ ఈజ్ హారిజాంటల్ లైన్ ఆర్ వెర్టికల్ లైన్ అవుతుందండి. అలాగే ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ అయితే గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ అయితే మనకి ఏమవుతుందంటే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుందండి. అది కూడా మన గ్రాఫ్ రూపంలో రాద్దాం. వేరియబుల్స్కి మామూలుగా అయితే ఎగ్జాంపుల్ అంటే x ప్లస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ x అవుతుంది. అంటే మనం y వాల్యూ తీసుకుంటామండి. y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ x. మనకు ఒక టేబుల్ వేసుకుని x y టేబుల్ కింద మనం ఒక టేబుల్ వేసుకుని కోఆర్డినేట్స్ రాద్దాం. అంటే ఇక్కడ x, ఇక్కడ y వాల్యూ అంటే 6 మైనస్ x అండి. ఇక్కడేమో x కామా y అంటే కోఆర్డినేట్స్. అంటే ఇక్కడ మనకి xకి ఏమైనా రెండు వాల్యూస్ తీసుకుంటే అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 అండి 4 అవుతుంది. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2 y ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇక్కడ ఏం రాస్తామంటే 2, 4 రాస్తామండి. అక్కడ అలాగే x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 6 మైనస్ 3 అండి. ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ 3, 3 అవుతుందండి. ఇప్పుడు మనం ఈ కోఆర్డినేట్స్ని మనకి ఏదైనా రెండు వాల్యూస్ తీసుకుని ఈ కోఆర్డినేట్స్ని మన గ్రాఫ్లో రాస్తే గ్రాఫ్లో మనం ఇక్కడ చూసిస్తే అవి ఒక మనకి లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఫామ్ అయ్యే స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. కాబట్టి మనకి ఒక గ్రాఫ్ రూపంలో చూద్దాం. అంటే మనకి ఇది 1 x యాక్సిస్ అయితే 1, 2, 3, 4, 5, 6 అండి. ఇక్కడ మనకి ఇది y యాక్సిస్ 1, 2, 3, 4, 5, 6 అండి.
ఇక్కడ మనం పాయింట్స్ నోట్ చేద్దాం. 2,4 అంటే మనం ఇక్కడ 2లో 4 దగ్గర నోట్ చేయాలి. అలాగే 3,3 అంటే 3 నుంచి ఇక్కడ 3 వద్ద నోట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీస్తే వీటిలన్నింటినీ కలిపే విధంగా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే మనకి ఇది ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుందండి. అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఫామ్ ఏ స్ట్రైట్ లైన్ అండి. అంటే లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 1 వేరియబుల్ ఈజ్ ఓన్లీ మనకి రిప్రజెంట్స్ ఏ హారిజాంటల్ లైన్ ఆర్ వెర్టికల్ లైన్ అండి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అండి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ మామూలుగా అయితే మనకి జనరల్ ఫామ్ అంటే ద జనరల్ ఫామ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఎలా రాస్తామంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0 అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0 రాస్తామండి. ఇక్కడ మామూలుగా x y అనేవి వేరియబుల్స్. ఇక్కడ a1 b1 c1 a2 b2 c2 ఆర్ రియల్ నెంబర్స్ అండి, రియల్ నెంబర్స్. అలాగే మనకి a1² ప్లస్ b1² ఏమవుతుందంటే ≠ 0. అలాగే a2² ప్లస్ ≠ 0 అండి. అంటే ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఆర్ సెట్ టు సిస్టమ్ ఆఫ్ ఫామ్ ఏ system of simultaneous linear equation అండి. సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్. అలాగే సొల్యూషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అంటే మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి పేర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ మనకి ఇక్కడ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి పేర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ xy సాటిస్ఫైయింగ్ ద గివెన్ ఈచ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ in x and y. Pair of values of xy satisfying the given each of the linear equation in x and y is called ఏమంటామంటే సొల్యూషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అండి. మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి x ప్లస్ ఏదైనా ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే అంటే x - y = 1 అండి. అంటే మనకి ఏదైనా పేర్ ఆఫ్ వాల్యూస్ అంటే x, y సాటిస్ఫైయింగ్ ద గివెన్ ఈచ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ అండి. ఆ రెండు ఈక్వేషన్స్ ఏం చేయాలంటే సాటిస్ఫై చేయాలి. కాబట్టి మనకి 7 రావాలంటే దీంట్లో 4 + 3 = 7 అండి. అలాగే ఇక్కడ 4 - 3 = 1. అంటే మనకి ఇక్కడ x ఏమవుతుందంటే 4 అవుతుంది. అలాగే y అంటే పేర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ ద గివెన్ ఈచ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ x and y ఈజ్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ అండి. అలాగే మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సొల్యూషన్ గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ అండి. అంటే మామూలుగా అయితే మనకి
అంటే రెండు ఈక్వేషన్స్ మామూలుగా అయితే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రెండు ఈక్వేషన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ మనం గ్రాఫికల్గా ఎలాగా మనం రిప్రజెంట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 = 0 ఒక ఈక్వేషన్ అండి. అలాగే ఎక్స్ మైనస్ వై ప్లస్ 5 = 0 అలాగా రెండు ఈక్వేషన్ తీసుకుంటే దీన్ని మనం గ్రాఫికల్గా అదే ఒక లీనియర్ ఈక్వేషన్ అయితే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుందండి. అలాగే ఈ రెండు ఈక్వేషన్ని ఎలాగ మన గ్రాఫ్లో ఎలా చూపిస్తాం అనేది ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే రెండు ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 = 0 అండి. ఇక్కడేమో ఎక్స్ మైనస్ వై ప్లస్ 5 = 0 అండి. ఇక్కడ మనం ఒక టేబుల్ ఒకటి రాద్దాం. అంటే మామూలుగా అయితే ఇక్కడికి ఎక్స్ వై వాల్యూలు తీసుకుంటాను. ఇక్కడ కూడా ఒక టేబుల్ ఒకటి రాసి మన గ్రాఫ్ రూపంలో రాద్దాం. అంటే ఇక్కడ కూడా ఎక్స్ వై వాల్యూలు తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ = 0 తీసుకుందాం అండి. అలాగే వై వాల్యూ 0 తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ = 0, ఇక్కడ వై వాల్యూ 0 తీసుకుందాం. ఎక్స్ = 0 తీసుకుంటే మనకి ఇక్కడ 0 పెట్టుకుంటే వై ప్లస్ 1 = 0 అండి. దాని నుంచి వై ఏమవుతుందంటే -1 అవుతుంది. ఇక్కడ -1 రాస్తాం. అలాగే ఇక్కడ వై 0 పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ 0 + 1 = 0 అండి. దాని నుంచి ఎక్స్ ఏం రాస్తాం అంటే -1 రాస్తాం. అలాగే ఇక్కడ ఎక్స్ 0 పెట్టుకున్నాం కాబట్టి వై ప్లస్ 5 = 0 అండి. దాని నుంచి వై ఏం రాస్తాం అంటే 5 రాస్తాం. అంటే ఇక్కడ 5 రాయాలి. అలాగే ఇక్కడ వై 0 పెడితే మనకి ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 0 + 5 అంటే ఎక్స్ ఏమవుతుందంటే -5 అవుతుందండి. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని నోట్ చేసి మనం ఎలాగా గ్రాఫ్లో ఎలా చూపిస్తారో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ పాయింట్స్ ఏంటంటే 0, -1, ఇంకో పాయింట్ ఏంటంటే -1, 0. అలాగే ఇక్కడ పాయింట్స్ ఏంటంటే 0, 5, అలాగే ఇక్కడ 5, 0 అండి. -0, 5, -5, 0. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటే ఇక్కడేమో మనకి -1, -2, -3 ఇక్కడ నెగిటివ్ వై యాక్సిస్ అండి. అలాగే ఇక్కడ 1, 2, 3, 4, 5 అలాగే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. ఇక్కడ కూడా -1, -2, -3, -4, -5 అండి. అంటే మనం ఇప్పుడు మామూలుగా గ్రాఫ్ రూపంలో రాద్దామండి. అంటే 0, -1 అంటే మనకి ఎక్స్ 0 అంటే ఇక్కడ నోట్ చేయాలి. అలాగే -1, 0 అంటే ఇక్కడ నోట్ చేయాలి. కాబట్టి ఇది ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేస్తుందండి. అలాగే మనకి 0, 5 అంటే ఇక్కడ ఇది 5. అలాగే ఇక్కడ -5, 0 అంటే ఇదండి. అంటే మనకి ఇక్కడ అంటే మనకి ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్, రెండు స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ కామన్ పాయింట్ అండి. మనకి ఇక్కడ కామన్ పాయింట్ ఏమవుతుందంటే మనకి సొల్యూషన్ అవుతుంది దీనికి. ఈ కామన్ పాయింట్ ఈ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గివ్స్ ద సొల్యూషన్ ఆఫ్ ద కరస్పాండింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ మనకి సొల్యూషన్ ఏమొస్తుందంటే దీన్ని సాటిస్ఫై అయ్యే ఈక్వేషను పాయింట్ ఏంటంటే -3, 2 అవుతుంది. అంటే మనం ఏదైనా రెండు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే మనం గ్రాఫ్ రూపంలో చూస్తే మనకి కామన్ పాయింట్ ఈ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటారండి దీన్ని. అంటే -3, 2 అనేది మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్, వీటిని సాటిస్ఫై చేసేది. అంటే ఎక్స్ ఇక్కడ ఎక్స్ -3 పెడితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 0 అయిపోతుంది. అలాగే ఎక్స్ -3 వై 2 పెడితే ఇక్కడ ఏంటంటే
ఇక్కడ కూడా మనకి సొల్యూషన్ 0 అయిపోతుంది. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కామన్ పాయింట్ అండి.